నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. రకరకాల గ్రహస్థితులు గోచారంలో ఎప్పటికప్పుడు గ్రహాలు మరి మారుతూనే ఉంటాయి కాబట్టి మేలో కూడా కుజ అలాగే రవి గ్రహాల మార్పు అని, రవి అయితే అది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, మరి కుజుడు కూడా మారబోతున్నాడు, తన స్వక్షేత్రానికి రాబోతున్నాడు. కాబట్టి మే 12వ తారీఖున ఈ మార్పు జరగబోతోంది. 14, 15 తారీఖుల్లో సూర్యుడు కూడా మారుతున్నాడు వృషభంలోకి. మరి ఈ రెండు గ్రహాల మార్పు రీత్యా ద్వాదశ రాశులకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఒక్కసారి మీ ద్వారా? తప్పకుండా. మనకి ప్రతి గ్రహము కూడా ఒక నియమిత కాలంలోనే వాళ్ళు ఆ రాశిలో సంచారం చేస్తారు. అయితే ఈ కుజునికి ఒక్కళ్ళకి ఒక ఎఫెక్ట్ ఏంటి అంటే, ఆయన ఉండవలసిన స్థాయి, ఉండవలసిన రోజుల కన్నా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి, తక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కుజుడికి ఒక్కడికే స్తంభించడం అనేటువంటిది ఉంటుంది. కుజ స్తంభన అంటారు. ఆయన స్తంభిస్తే అలకల్లోలంగా ఉంటుంది జీవితం. ఎందుకంటే మీకు గతంలో కుజుడు స్తంభించారు ఎక్కడ, మిథున రాశి, కర్కాటక రాశుల్లో స్తంభించినప్పుడు ఈ భూపరమైనటువంటి సంపద అంటే సత్వభూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకుడు కుజుడు. అన్నదమ్ముల మధ్యలో సఖ్యత ఉండాలి అన్నా, భూమిపరమైనటువంటి లావాదేవీలు, రియల్ ఎస్టేట్ బాగుండాలి అన్నా, లేదు శస్త్రచికిత్సలు, ఇటువంటి వాటికి ఆయనే కారకుడు. విస్ఫోటనానికి కారకుడు ఆయన. ఇప్పుడు మొన్న మేము అక్టోబర్ 2025 సంవత్సరంలో నేను ఒక వీడియోలో చెప్పడం జరిగింది, ఈ కుజుడు, శనేశ్వరుడు, రవి గ్రహాల యొక్క కలయిక ఏర్పడుతూ ఉన్నది రానున్నటువంటి కాలంలో. అలాగే గురుడి యొక్క మార్పు 3 రాశుల్లో జరగబోతూ ఉన్నది. ఇది ప్రజలు చాలా ఇబ్బంది పడేటువంటి రోజులు ఉన్నాయి. విస్ఫోటనం కలుగుతుంది, విపరీతమైనటువంటి వాతావరణ మార్పులు, భయంకరమైనటువంటి వేడి ఉంటుంది. ఈ అస్త్రముల వల్ల, శస్త్రముల వల్ల ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. భూమి నుండి వచ్చేటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఆ భూపరమైనటువంటివన్నీ కూడా చాలా ఇబ్బందులు పడతారని చెప్పి గతంలో కూడా నేను చెప్పాను. మీరు గమనించండి, ఈ భూమి నుండి వచ్చేటువంటి రిసోర్సెసే మనకి పెట్రోలు, డీజిలు, గ్యాసు, ఇవన్నీ ఖనిజాలు, ధాతువులు అన్నీ భూమి నుండే వస్తాయి. అలాగే ఎండ విపరీతమైనటువంటి, ఇప్పటికీ మే రాకమునిపే 40 డిగ్రీలకు వెళ్ళిపోయింది. మేలో హీట్ వేవ్ వస్తుందని చెప్తున్నాడు. 56 డిగ్రీలు హైయెస్ట్ రికార్డింగ్ టెంపరేచర్ అని చెప్తున్నాడు. మరి దీనికి కారణం ఏంటి? గతంలో ఎప్పుడూ లేదు కదా. అంటే ఈ కుజుడు, రవి అలాగే శని గ్రహాల యొక్క కలయిక. శనేశ్వరుడితోటి ఎప్పుడైతే 3 కలుగుతాయో విస్ఫోటనం. సరే, ఇది వాతావరణంగా, భౌగోళికంగా ఉండేటువంటి మార్పులు. ఇది కాక మే 12వ తారీఖున కుజుడు మారి మేషరాశిలోకి వస్తూ ఉన్నారు. దీని ద్వారా లబ్ధి పొందేటువంటి రాశులు ఉన్నాయి. ఎందుకంటే ఆదిగతౌ ఫలదౌ రవి భౌమవు అన్నారు. రవి కుజులకి మాత్రమే ఉన్నటువంటి ఒక రకమైనటువంటి శక్తి ఏంటి అంటే, మారిన వెంటనే ఫలితాన్ని ఇవ్వడం. మిగతా గ్రహాలకి అది లేదు. మనకి దశలు చాలా టైము, దశల్లో కానీ కొన్ని దశలు వస్తాయి అయినా మనకి మంచి జరగదు, కొన్ని దశలు వెళ్ళిపోతున్నా మనకి చెడు జరగడం ఆగదు. ఇవన్నీ కూడా ఏంటంటే జాతకంలో ఉంటాయి. ఇప్పుడు రవి కుజులు మారిన వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు ఇన్స్టెంట్ గా ఇస్తారు. మరి అప్పుడు మేషంలోకి కుజ సంక్రమణం జరిగినప్పుడు దీని ద్వారా విపరీతంగా లబ్ధి పొందేటువంటి రాశులు 3 ఉన్నాయి. ఒకటి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ మార్పు చాలా ముఖ్యం. ఇప్పుడు భయంకరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి రాశుల్లో మిథునం ప్రధానమైనటువంటి రాశి. వాళ్ళకి గురుడు జన్మరాశిలో ఉన్నారు. జన్మరాశిలో గురుడు ఉన్నప్పుడు రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం బుద్ధిభ్రంశో భాగ్యహానిర్భయం తనుగతే గురువు అన్నారు. జన్మరాశి యందు గోచారంలో సంచారం చేస్తే రాజకోపో, వాళ్ళు పైన ఉన్నతాధికారులు ఎవరున్నారో వాళ్ళతోటి ప్రతిసారి గొడవలు వస్తాయి. యశోహాని వీళ్ళ మీద లేనిపోని దుష్ప్రచారం చేస్తుంది. కావాలని తోటి ఉద్యోగస్తులో లేకపోతే చదువుకునేటువంటి తోటి పిల్లలో ఎవరో ఒకళ్ళు మీ మీద చెడు చెప్పేసి ఇతన్ని చెడు చేయాలి అనేటువంటి భావన పై వ్యక్తుల దగ్గర ఉంటుంది. అది మిథున రాశి వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. బుద్ధిభ్రంశో భాగ్యహాని, డబ్బు ఎలా ఖర్చు పెడతారో అంటే మన స్టేట్మెంట్ చూసుకుంటేనే కానీ తెలియదు మనం ఇన్ని ఫోన్ పేలు కొట్టావో, మన ఇన్ని గూగుల్ పేలు కొట్టావని. ఆ డబ్బు అలా వెళ్ళిపోతుంది అకౌంట్లోంచి. ఉద్యోగస్య విరోధకం, ఉద్యోగం మాట్లాడితే మానేస్తానంట. నేను ఉద్యోగం చేయను, వ్యాపారం చేసుకుంటాను, లేదా నేను ఉద్యోగం మానేస్తాను, ఇంకో ఉద్యోగంలో జాయిన్ అవుతాను. ఇలా అనేక రకాలైనటువంటి వీటిల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. భాగ్యహాని భయం తనుగతే గురువు అన్నాడు. అంటే ఇవన్నీ గురుడు వల్ల వచ్చేటువంటి. దీనికి తోడు కంటక శని, దశమంలో ఉన్నటువంటి శనేశ్వరుడు. వ్యాకులం శోక సంతాప పాపం ఉద్యోగ విఘ్నకం, అటు ఉద్యోగ విఘ్నాన్నే కలిగిస్తాడు శనేశ్వరుడు. అంటే మనం జీవనాన్ని సాగించాలి అంటే మనకి ఏదైనా జీవించడానికి ఒక ఉద్యోగమో ఏదో ఒకటి ఉండాలి కదండి. ఈ గురుశనులు పరస్పరం మానేద్దాం 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 అలాగే భావనను కలగజేస్తాడు. భయం, మానసికమైన భయంలో ఉంటారు వాళ్ళు. మరి దీన్ని ఎదుర్కోవాలి అంటే
ధైర్యమేకాదశగతే కుజే అన్నాడు. 11లో ఉండేటువంటి కుజుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఆ ఒక్క స్థానానికి చెప్పాడు. ఇంకో చోట ధైర్యం అన్న మాట ఎత్తలా కుజుడి దగ్గర. ఒక యుద్ధ రంగంలో సైనికుడికి ఎంత ధైర్యం ఉంటుందో అంత ధైర్యాన్ని ఇస్తాడు. అంటే ఎదురుగుండా ఇన్ని లక్షల మంది సైన్యం ఉన్నారు, వాళ్ళందరూ మన మీదకి వచ్చేస్తున్నారు, మన దగ్గర డోలును కత్తి తప్పితే ఏం లేదనేటువంటి భావన వీడికి ఉండదు. అంత ధైర్యాన్ని ప్రదర్శిస్తాడు ఈ లాభంలో కుజుడు ఉంటే. అంటే వాళ్ళ పర్ఫెక్ట్గా వాళ్ళకు ఉండేటువంటి సమస్యకు ఒక సొల్యూషన్ ఈ ఏకాదశ కుజుడు అన్నారు. సో మిథున రాశి వారికి చాలా పర్ఫెక్ట్. దీని తర్వాత అతిగా లబ్ధి పొందేటువంటి రాశుల్లో వృశ్చిక రాశి ప్రధానమైనటువంటిది. వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఇదే రకమైన సిచ్యువేషన్. అష్టమంలో ఉన్నాడు గురుడు. ఆయన చోరాగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం. అంటే వాళ్ళు ఏదైనా అవకాశం రాకపోతుందా అనే భావనతోటి ఎదురు చూస్తారు. వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళ తత్వం వేరు, మేషరాశి తత్వం వేరు. మేషం ఫ్రంట్ లైన్ వారియర్స్, వృశ్చికం బ్యాక్ లైన్ వారియర్స్. వెనకాల ఉండి పోరాటం చేస్తారు. వీళ్ళకి ఒక మడుగు ఉండాలి. సో ఎప్పుడైనా అవకాశం వస్తుందా విజృంభిద్దామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కదా, అటువంటి సందర్భం కుజుడిస్తారు. ఈ 6వ స్థానంలో ఉండేటువంటి కుజుడు సంపదని ప్రధానంగా ఇస్తాడు. ఆయన స్వక్షేత్రం అది. ఈ శత్రువులు, రోగము, రుణము అనేటువంటి భావాలన్నీ కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి. అదే ఆయన ఇప్పుడు ఆ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి వీళ్ళకి సమస్యలు పోతాయి, భయంకరమైనటువంటి రిలీఫ్ ఉంటుంది. దీని తర్వాత ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి యోగిస్తాడు కుజుడు. కుంభం కూడా చాలా దెబ్బతిని ఉన్నటువంటి రాశి. వాళ్ళు ఏలినాటి శనిలో ఉన్నారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళకి తృతీయ మందు ఉన్నారు. ఇష్టసిద్ధి సదారోగ్యం అన్నాడు. వాళ్ళకి ఏది కావాలంటే అది కుజుడిస్తారు. ఇవన్నీ ఎన్ని రోజులు ఉంటాయండి దీని ఎఫెక్ట్లు? మారినటువంటి మే 12 దగ్గర నుండి 45 రోజుల పాటు. ఇది ఏం లైఫ్ లాంగ్ ఉండేటువంటి ఎఫెక్ట్ కాదు. చాలండి 45 రోజులు చాలు. 45 రోజులు రిలీఫ్ ఇస్తాడు. ఇలా కుజుడు 12వ తారీఖు నుండి ఒక 45 రోజులు. ఇక ఆ తర్వాత రవి యొక్క మార్పు గురించి కూడా మనం మాట్లాడుకుంటే, రవి వృషభ రాశి సంచారాన్ని మొదలుపెట్టి వృషభ రాశిలో తన యొక్క సంచారాన్ని ప్రారంభించి మాసం ఒక 30 రోజులు ఉంటే ఆయన 4 రాశుల వారికి యోగాన్ని ఇస్తాడు. అందులో మొట్టమొదటిది కర్కాటకం. అందులో లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి రాస్యాధిపతిగా ఉంటూ సింహరాశి వాళ్ళకి దశమంలో యోగిస్తాడు. సింహరాశి వాళ్ళకి రవి బలం లేక చాలా కాలమైంది. ఆ తర్వాత ధనురాశి వాళ్ళకి ఆయన యోగాన్ని ఇస్తాడు. ఆ తదుపరి మీనరాశి వాళ్ళకి యోగాన్ని ఇస్తాడు. మీనం గురించే స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలి, ఎందుకంటే మిగతా వాళ్ళకి ఏదో ఒక బలం ఉంది, మీనం వాళ్ళకి ఏ బలము లేదు. పాప మీనం వాళ్ళకి రవి యొక్క మార్పు ద్వారా పాజిటివ్గా ఒక నెల రోజుల పాటు ఆయన శుభ ఫలితాన్ని ఇస్తాడు. అద్భుతం అండి. మరి మిగిలిన రాశుల వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ఇరు గ్రహాలు ఎంతైనా ఒకంత మంచి అగ్రెసివ్ ప్లానెట్స్ కాబట్టి వీటి నుంచి అనుగ్రహమే పొందాలి అని అంటే ఏం చేయాలి మిగిలిన వాళ్ళందరూ కూడా? అంటే నిజానికి సూర్యుడు యోగించాలి అన్నా, అంగారకుడు యోగించాలి అన్నా ఆయా ఆధిపత్యాన్ని కలిగి ఉన్నటువంటి రోజులు. మంగళవారం ఏమో కుజుడికి, ఆదివారం ఏమో రవికి. వాళ్ళు ఆదిత్య హృదయ పారాయణ గాని, లేదు కుజగ్రహ సంబంధమైనటువంటి అధిష్టాన దైవము సుబ్రహ్మణ్య అష్టోత్తరం గాని పారాయణ చేసుకుంటూ ఉన్నా కూడా వారు ఆయా గ్రహాల యొక్క అనుగ్రహం పొందుతారు. అద్భుతం అండి, చాలా అద్భుతంగా తెలియజేశారు. ఒకంత ఊరటనిచ్చారు ఈ వృశ్చిక రాశి కానీ, లేకపోతే కుంభరాశి కానీ, మిథున రాశి వారికి కానీ చక్కటి ఊరటనైతే ఇచ్చారు. మీరు చెప్పిన విధంగానే వారికి స్వాంతన రావాలి. 45 రోజుల పాటు చాలా అద్భుత ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్కారం.